హే బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఇక ముచ్చటేందో చెప్పంటావా? ఆడికి వస్తున్నా ఊరి. మనకు సండే వస్తే అవుతామా, ఇంట్లోనే ఉండమా, ఇక ఊకే గదే గాలి తిరుగులు ఏం తిరుగుతామని బాబాయ్ అయితే ట్రిప్ ప్లాన్ చేసిండు. నేనైతే పవర్ బ్యాంక్ పట్టుకొని వెళ్ళిపోతున్నా. నేటన్నా పోతానైతే పవర్ బ్యాంక్ అయితే మ్యాండేటరీగా తీసుకోపోతా. అక్కడ నుండి చూస్తున్న అద్దం మరకలు ఉంది బ్రో అంటావా? ఫస్ట్ వ్లాగ్ లో అయితే క్లీన్ ఉంటది. ఇక నేనైతే మాల్ దగ్గరకు వచ్చేసిన. మా బాబాయ్ అయితే కార్లో ఉన్నాడు రెడీగా యాక్సిలరేటర్ దొక్కనికి. ట్రిప్ అని చెప్పిన ఏడిపోతున్నామో చెప్పలేదు కదా. మేము పోయేదైతే వైజాగ్ కాలనీ. మా ఇంటి దగ్గర నుండి అయితే అప్రాక్స్ ఒక 130 కిలోమీటర్ చూపించింది మ్యాప్స్ లో. ఇక మేమైతే మెల్లగా 9:30కి స్టార్ట్ అయినాం. ఇక మేమైతే చిన్న సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవ్వడం అయితే స్టార్ట్ చేసినాం. నా పక్కన డ్రైవింగ్ చేస్తున్న ఆయన మాత్రం మా మామ, బాబాయ్ ఏమో వేరే కార్లో వస్తుండు. నా మీద కూర్చున్నోడు మాత్రం అయితే మా బాబాయ్ కొడుకు వాడు. ఇక తమాషాగా పాటలు పాడుకుంటా పాటలు ఇంకుంటా పోయినాం. ఆ పోయే జర్నీని అయితే కంటిన్యూ చేసినాం. మా మామ దొక్కుతూనే ఉన్నాడు, అది వస్తూనే ఉంది. కానీ మేమైతే పోతలేము, ఏందో ఏమో. మా ఇంట్లో అయితే ఎవ్వరు వస్తలేరు నాతోని. నేను ఒక్కనే పోతున్నా. మా చెల్లికేమో ప్రీ బోర్డ్ ఉందంట, అందుకే రాలే ఆమె. ఇక ఆమె కోసం మా వాళ్ళు ఇంట్లోనే ఉర్రు. ఫైనల్ గా 3.5 గంటల తర్వాత అయితే రీచ్ అయినాం వైజాగ్ కాలనీకి. మా వాళ్ళు ఇప్పుడే దిగి గ్యాదర్ అయితే అయ్యారు. ఇక మెల్లగా నేను మా అన్న కలిసి కార్ షాట్కి పోయి మా అన్న వోడ్కా మిక్స్ కొడుతుండు. ఇక అందరం కొంచెం తినేసి ఆ చిన్న చూడనికి పోయినాం. ఇక్కడ నేనున్న ప్లేస్ పోవాలంటే దగ్గర ఒక 500 మీటర్స్ దాకా నడవాలి. కానీ ప్లేస్ అయితే మస్తుంది. ఇక మా వాళ్ళు అయితే చిన్న బోటింగ్ కి బేరం స్టార్ట్ చేసారు. ఒక 10 మంది దగ్గర ఎంక్వైరీ చేస్తే లాస్ట్ కి ఒక్కరైతే సెట్ అయ్యారు. ఫైనల్ గా 1800 తీసుకొని 8 మందిని అయితే బోట్లు ఎక్కించుకొని స్టార్ట్ చేసిండు. బోట్ ఎక్కగానే మీకైతే లైఫ్ జాకెట్లు ఇస్తారు. దాన్ని అయితే పక్క వాడేకోరి. లైఫ్ జాకెట్లు వేసుకోరి, లైఫ్ ని కాపాడుకోరి. పక్కనున్న మా బాబాయ్, ఈయన సీనియర్ యూట్యూబర్. ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లాస్ట్ కి నేను కూడా జాకెట్ ఇప్పి వాడేసిన ఫోటోల కోసం, అది వేరే మ్యాటర్ అనుకో. ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉంది. ఆ మౌంటైన్స్, ఆ వాటర్, బోట్ల వైబ్ నెక్స్ట్ లెవెల్ అనుకో, వేరే. అది ఒక 10 to 15 మినిట్స్ జర్నీ తర్వాత వేరే ఐలాండ్ పట్టుకొని వచ్చేసిండు. కష్టమే మనం. వీడు నా తమ్ముడు, వీడికి స్ఫూర్తి అంటే తెలుసు. స్ఫూర్తి అంటే నా పిల్ల అనుకునేరు. నేను చేసే ఇంజనీరింగ్ కాలేజ్ అది. షూటింగ్ ఒక 1/2 అవర్ టైం ఇచ్చింది. ఇక 1/2 అవర్ లో ఇక ఫోటోలు వీడియో తీసుకొని బయటకు వెళ్ళినాం. ఇక మా వాళ్ళు అయితే ఇక వాటర్ లో మునిగి వెళ్తారు రేడ్ కాడికి. అక్కడ ఇంకా ఫిష్ ని ఫ్రై చేసి కూడా ఇస్తారు. అది వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఫిష్ టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. ఎక్స్పీరియన్స్ కి 1 టైం తినొచ్చు అంతే. ఇక అట్లా ఫిష్ ని టేస్ట్ చేసి ఇక లగేజ్ ప్యాక్ చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక ఈడ దాకా చూసారంటే వ్లాగ్ నచ్చే ఉంటుంది. నచ్చితే డూ సబ్స్క్రైబ్.